ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. కాబట్టి రాజకీయం అనేటువంటి దాంట్లో ప్రయోగాలు అనేది జరగాలి. జరిగినప్పుడు దాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా లేదన్న తనని తాను టెస్ట్ చేసుకునే లీడర్లు కరువు అయ్యారు. జిల్లాలే మారుస్తున్నారు ఇన్ఛార్జీలని. గుంటూరు జిల్లా ప్రకాశం వెళ్తున్నారు, ప్రకాశం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు వదిలిదని ఇక్కడికి వేయడు, లేదంటే మేరుగు నాగార్జున తీసుకెళ్లి సంతనూతలు పాడేయడు. ఇలా జిల్లాలు మార్చినప్పుడు లాస్ట్ టైం కూడా కొవ్వూరిని తీసుకెళ్లి ఆయన జవహర్ని తీసుకెళ్లి తిరువూరు వేశారు, అంతని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఒక్కోసారి అలాంటి ప్రయోగాలు వికటించేవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్థానిక బలం అనేది కోల్పోతారు ఆ నాయకులు. ఖచ్చితంగా ఎస్సీ సెగ్మెంట్లో తెలుగుదేశం అది ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది. ఇప్పుడు మరి ఏం చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదు చూడాలి. ఇప్పుడు ఏంటంటే జగన్ అప్పుడు చంద్రబాబు అట్లా అనుకున్నారు నా ఫేస్ చూసి పెడాలని చెప్పేసి, కానీ కుదరలేదు. ఆయన ఫేసు చూడలేదు, అభ్యర్థి ఫేసు చూడలేదు, ఓటమి పాలయ్య. ఇప్పుడు జగన్ అదే ప్రయోగం చేస్తున్నారు. సక్సెస్ అవుతారు లేదని జనం డిసైడ్ చేయాలి. కంప్లీట్ గా సామాజిక న్యాయం పేరుతో కుల రాజకీయాలు చేసేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? రేపొద్దున్న కుల రాజకీయాలు ఆయన గెలిపిస్తాయా, లేదంటే అవే ఆయనకి తిరుగుబాటు అవుతాయా, దింపేస్తాయా? కుల రాజకీయం అనేది ఎప్పుడు అంటామంటే మనం ఏ క్యాస్ట్లో ఉన్నోళ్ళం పరిపాలనలో ఉండి అదే క్యాస్ట్ వాళ్ళని అప్లిఫ్ట్ చేసుకొస్తే దాని కుల రాజకీయం అంటాం. వేరే వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది సామాజిక సమీకరణమే అవుతుంది, సమీకరణం అవుతుంది. అట్లాగే రణమే. ఆ రణానికి సిద్ధపడాలా. ఇప్పుడు నా వెనకాల వచ్చేటువంటి సైన్యం అన్ని వర్గాలు ఉండాలనుకోవాలి, కానీ రెడ్లే నా వెనకాల రావాలి, క్షత్రియుడే నా వెనకాల రావాలి,